నిద్ర మధ్యలో లేచి కిచెన్ లో గానీ ఫ్రిడ్జ్ లో గానీ తినడానికి ఏమన్నా ఉన్నాయని ఫ్రీక్వెంట్ గా చెక్ చేస్తున్నారా? హాయ్, దిస్ ఇస్ డాక్టర్ సుష్మిత గాజ్ల, సైకియాట్రిస్ట్. ఒక్కోసారి రాత్రి లేచి స్నాక్స్ తినటం, మిడ్ నైట్ బిర్యానీ అని ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయడం సహజం. కానీ కొన్నిసార్లు ఇది తరచూ జరుగుతుంటే రోజంతా తినాల్సిన ఫుడ్ మాక్సిమం 25% నైట్ మాత్రమే ఎక్కువగా తింటే దీన్ని నైట్ ఈటింగ్ సిండ్రోమ్ అంటారు. పగలంతా పనిచేసి అలసిపోయి తొందరగా నిద్రపోయి అర్ధరాత్రి ఆకలేసిన లేసి ఫుడ్ తినటం, ఇది జరగచ్చు. పగలంతా కావాలని ఫుడ్ ని రెస్ట్రిక్ట్ చేసుకుని పర్ఫెక్ట్ గా ఏదో డైటింగ్ చేద్దామని ఉద్దేశంతో చేసి నైట్ అయ్యేసరికి ఆ క్రేవింగ్ ఆపుకోలేక, ముఖ్యంగా డిన్నర్ టైం అయిపోయి నిద్రపోయిన తర్వాత అర్ధరాత్రి 2ంటికి 3ంటికి 12ంటికి అలా లేచి ఫ్రిడ్జ్ లో ఏమున్నాయో అని వెతుక్కుని లేకపోతే కిచెన్ లో ఏమున్నాయో అని చెక్ చేసి హై కార్బోహైడ్రేట్ ఫుడ్ అంటే షుగర్స్ ఉన్నవి, జంక్ ఫుడ్, ఐస్ క్రీమ్స్, స్వీట్స్, ఇంకేదైనా క్రిస్పీ ఫుడ్ లాంటివన్నీ హెవీగా తినేసిన తర్వాత అయ్యో ఎక్కువగా తినేసానన్న గిల్ట్ ఫీలింగ్ అనేది ఎక్స్ట్రీమ్ అవటం, యాంగ్జైటీ, దిగులు, తప్పు చేశానేమో అని బాధ, దాంతో మళ్ళీ పడుకోవటం, అగైన్ మళ్ళీ క్రేవింగ్ తో లేసి ఇంకోసారి తింటాం. ఇలా వారంలో 3-4 సార్లు జరిగిన దాన్ని నైట్ ఈటింగ్ సిండ్రోమ్ అంటారు. ఒక రోజు మనం తినాల్సిన ఫుడ్ 100% అనుకుంటే దాంట్లో మోర్ దాన్ 25% ఫుడ్ నైట్ టైం మాత్రమే తింటారు. ఇలా రాత్రులు ఎక్కువసారి నిద్ర లేవడం వల్ల మార్నింగ్ లేచేసరికి ఫ్రెష్ గా ఉండదు, స్ట్రెస్, డిప్రెషన్, మళ్ళీ తినటం మొదలు పెట్టడం, ఇలా ఒక సైకిల్ లాగా మారిపోవడం వలన రాంగ్ రన్ లో మనకి లావ్ అయిపోవటము, హార్ట్ ప్రాబ్లమ్స్, షుగర్, బీపీ లాంటివి వచ్చే అవకాశాలు ఉంటాయి. మనసులో ఒక ఆలోచన, స్ట్రెస్, ఒత్తిడి, దాన్ని అన్హెల్దీగా కోప్ చేయడానికి ఫుడ్ తినడం, ముఖ్యంగా షుగర్ ఎక్కువ ఉన్న ఫుడ్స్.